Hey guys, so welcome back to my YouTube channel. So ఈ వీడియోలో వచ్చేసరికి అసలు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డేటా సైన్స్ అయితే మీకు చెప్తాను. అండ్ ఏఐకి డేటా సైన్స్కి లింక్ ఏంటి అనేది కూడా అయితే మీకు చెప్తాను. అల్టిమేట్గా వాట్ ఈస్ ఏఐడిఎస్. మీరు ఇప్పుడు ఏదైనా కాలేజ్లో జాయిన్ అవుతున్నప్పుడు మీకు ఏ స్ట్రీమ్ తీసుకోవాలి అంటారు. లైక్ అప్పుడు మీకు ఆప్షన్స్ కూడా ఇస్తారు, ఏఎంఎల్, ఏఐడిఎస్, సైబర్ సెక్యూరిటీ, ఐటీ. సో ఈ విధంగా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో దాంట్లో ఇప్పుడు నేను వాట్ ఈస్ ఏఐడిఎస్ అయితే చెప్తాను. సో దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది అనమాట ఈ వీడియో by the end of this video. Okay, so let's get into the video. ఓకే, సో ఫస్ట్ అసలు ఏఐ అంటే ఏంటనేది తెలుసుకుందాం. సో ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. లైక్ ఇప్పుడు మనం ఎలా ఆలోచిస్తున్నాం, ఎలా డిసిజన్స్ తీసుకుంటున్నాం, సో అదే విధంగా మనం ఏంటంటే ఏఐకి రా డేటా ఇచ్చి సో అదే విధంగా మనం వాటిని ట్రైన్ చేయడం. సో ఏఐ అంటే మిషన్స్ని ఇంటెలిజెంట్ డిసిజన్ తీసుకోనికి ట్రైన్ చేస్తాం అనమాట. లైక్ ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఇప్పుడు గూగుల్ అసిస్టెంట్ ఉంది. ఇప్పుడు మనం ఏదైనా వాయిస్ కమాండ్ ఇచ్చామంటే లైక్ హే గూగుల్ ప్లే ద సాంగ్ అంటే మనకి అది మ్యూజిక్ అనేది ప్లే చేస్తుంది. అండ్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ కూడా ఏఐ అనేది యూజ్ చేసాం. అది ఎక్కడ యూజ్ అవుతుందంటే ఇప్పుడు ఏదన్నా ట్రాఫిక్ లైట్ ఉంది, సో రెడ్ పడిందంటే కార్ వెళ్తున్నప్పుడు ఆగిపోవాలి. సో అదేంటంటే ఆటోమేటిక్గా డిటెక్ట్ చేయడం. బట్ ఏఐ అనేది యాక్యురేట్గా వర్క్ అవ్వడానికి దానికి క్వాలిటీ డేటా కావాలి. సో ఈ క్వాలిటీ డేటాని క్లీన్ చేసి అనలైజ్ చేయడం డేటా సైన్స్ యొక్క రోల్ అనమాట. సో నేను సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్న రా డేటాని యూజ్ చేసుకొని క్లీన్ అండ్ అనలైజ్ చేసి ఇన్సైట్స్ని జనరేట్ చేయడం. సో ఇన్సైట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు డిసిజన్ మేకింగ్కి యూజ్ అయ్యే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని జనరేట్ చేయడం అనమాట. సో డేటా సైన్స్లో స్టాటిస్టిక్స్, ప్రోగ్రామింగ్, మిషన్ లెర్నింగ్, బిజినెస్ నాలెడ్జ్ మొత్తం కూడా అయితే మిక్స్ అయి ఉంటాయి అనమాట. ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఒక ఈ-కామర్స్ వెబ్సైట్ అయితే తీసుకోండి. లైక్ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ అవేమైనా తీసుకోండి. ఇప్పుడు మీరు ఆ అమెజాన్ కానీ ఆ ఈ-కామర్స్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఏదన్నా బ్లాక్ షర్ట్ కానీ ఆ విధంగా టైప్ చేశారంటే మీకు మళ్ళీ మీరు బ్యాక్ వచ్చినా సరే మీకు అక్కడ రికమెండేషన్స్లో బ్లాక్ షర్ట్స్ ఇవన్నీ అయితే కనపడుతుంటాయి కదా. సో ఈ డేటా అంతా అనలైజ్ చేసి క్లీన్ చేసి ఈ యొక్క బిజినెస్కి కానీ సిస్టమ్స్కి కానీ ఈ డేటా సైన్స్ ఏం చేస్తుందంటే ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. లైక్ ఇప్పుడు ఇతను బ్లాక్ టీషర్ట్స్ అనేది కొనాలనుకుంటున్నాడు, ఇతని సెట్స్లో ఇది ఉంది. సో మనం రికమెండేషన్స్గా ఈ బ్లాక్ టీషర్ట్స్ అనేది పంపించాలి. సో ఈ డేటా సైన్స్ ఏం చేస్తుందంటే మనం సెట్ చేసే డేటా మొత్తం కూడా అనలైజ్ చేసి ఏమేం కావాలనేది యూజర్కి ఇస్తుంది అనమాట. లైక్ ఇప్పుడు మనం ఏదన్నా ఫోన్ దగ్గరకు వచ్చి మనం ఏదన్నా బ్రాండ్ గురించి మాట్లాడామనుకో, లైక్ ఐఫోన్ అన్నాం అనుకోండి. ఇప్పుడు ఈ-కామర్స్ వెబ్సైట్లో మనం ఓపెన్ చేయగానే ఐఫోన్కి సంబంధించిన యాడ్స్ కానీ సేల్స్ కానీ అవన్నీ అయితే మనకు డిస్ప్లే అవుతాయి. సో ఇదంతా ఎలా జరుగుతుందంటే యూజింగ్ డేటా సైన్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి అసలు రా డేటా అంటే ఏంటి. సో వాట్ ఈస్ రా డేటా. సో రా డేటా అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్గా ఇన్స్టాగ్రామ్ తీసుకోండి. ఇన్స్టాగ్రామ్లో లైక్స్, షేర్స్, సేవ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అదంతా కూడా రా డేటా అనమాట. ఇప్పుడు మీరు ఏదన్నా రీల్ని లైక్ చేశారంటే దానికి సంబంధించిన రిలేటెడ్ రీల్స్, ఇప్పుడు మీరు ఒక ఫన్నీ రీల్ని లైక్ చేశారనుకోండి, నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ ఏం చేస్తుందంటే సో దాని ఫన్నీ రిలేటెడ్ రీల్స్ అన్నీ కూడా మీకు రికమెండేషన్లు అయితే ఇస్తుంది. సో అదంతా ఎలా జరుగుతుందంటే అదంతా రా డేటా అంటే అన్స్ట్రక్చర్డ్ డేటా అనమాట. సో అదంతా క్లీన్ చేసుకొని అనలైజ్ చేసుకొని మనకి రికమెండేషన్స్ అనేది ఇస్తుంది. ఓకే, సో ఇదే అనమాట రా డేటా అనమాట. సో లెట్స్ టాక్ అబౌట్ ద వాట్స్ ద ఫ్యూచర్ ఆఫ్ డేటా సైన్స్ అండ్ ఏఐ. సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఫ్యూచర్లో వచ్చేసరికి డేటా సైన్స్ అండ్ ఏఐకి మంచి గ్రోత్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు చూసుకుంటే మీరు ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటాస్ వల్ల ఇండస్ట్రీస్లో డిమాండ్ అయితే పెరుగుతుంది. అండ్ చాలా కంపెనీస్ కూడా డేటా డ్రైవెన్ డిసిషన్స్ అయితే తీసుకుంటుంది. సో అల్టిమేట్గా డేటా సైంటిస్ట్కి డిమాండ్ అయితే పెరుగుతుంది అనమాట. దీంట్లో టాప్ కెరియర్ ఆపర్చునిటీస్ చూసుకుంటే సో డేటా సైంటిస్ట్, డేటా అనాలిసిస్ట్, బిగ్ డేటా ఇంజనీరింగ్, బిజినెస్ ఇంటెలిజెన్స్ అనాలిసిస్ట్ అండ్ ఏఐ ఇంజనీరింగ్ లాంటి చాలా కెరియర్ ఆపర్చునిటీస్ అయితే ఈ డేటా సైన్స్ అండ్ ఏఐలో అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనం టైం డ్యూరేషన్ తీసుకుంటే సో 2025 నుంచి 2030 లోపల చూసుకుంటే ఆల్మోస్ట్ 35% ఆఫ్ ఏఐడిఎస్ జాబ్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో మీరు టెక్ కెరియర్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఇదే అనమాట రైట్ టైం టు స్టార్ట్ యువర్ జర్నీ. సో మీరు స్టార్ట్ చేయొచ్చు మీరు టెక్ కెరియర్లో ఏఐడిఎస్ తీసుకొని. సో ఓవరాల్ మీకు అసలు డేటా సైన్స్ అంటే ఏంటనేది క్లియర్ అయిందని అయితే నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ అండ్ ఎఫర్ట్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.